హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన యాంగ్రబల్ స్టార్ ప్రభాస్ గారు, సందీప్ రెడ్డి వంగ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా నుంచి ఒక బ్లాస్టింగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది గైస్. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అనుకోకుండా ఈ అప్డేట్ అయితే చిత్ర అఫీషియల్ గా ట్వీట్ చేయడం జరిగింది. సో అసలు ఆ అప్డేట్ ఏంటిది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన యాంగ్రబల్ స్టార్ ప్రభాస్ గారి అభిమానులు కంపల్సరిగా ఈ మధ్యన హైప్ అనే ఒక ఆప్షన్ వచ్చింది. ఆ హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మరో ప్రభాస్ అభిమానికి అండ్ అలాగే మరో సినీ అభిమానికి ఈ వీడియో అయితే షేర్ అవడం జరుగుతుంది గైస్. సో కంపల్సరిగా మీ సపోర్ట్ కావాలి, మీ ఎంకరేజ్మెంట్ కంపల్సరిగా కావాలి గైస్. సో దయచేసి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన యాంగ్రబల్ స్టార్ ప్రభాస్ గారు, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తున్న సినిమా నుంచి ఆల్రెడీ చిత్ర యూనిట్ మన యాంగ్రబల్ స్టార్ ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఒక ఆడియో క్లిప్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు, సోషల్ మీడియా వేదికగా ఒక ఊపునైతే ఊపేసిందని చెప్పొచ్చు. ఆ రేంజ్ లో అయితే ఆ ఆడియో క్లిప్ అయితే వైరల్ అవడం జరిగింది. ఇకపోతే జనవరి 1న న్యూ ఇయర్ కానుకగా 2026 జనవరి 1న మన యాంగ్రబల్ స్టార్ ప్రభాస్ గారి ఫస్ట్ లుక్ ని కూడా మన సందీప్ రెడ్డి వంగ గారు అయితే అఫీషియల్ గా పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత సోషల్ మీడియా మొత్తం ఇంకొకసారి ఒక ఆశ్చర్యానికి గురి అయిందని చెప్పొచ్చు. ఆ రేంజ్ లో మన యాంగ్రబల్ స్టార్ ప్రభాస్ గారి లుక్ అయితే డిజైన్ చేయడం జరిగింది. నిజంగా ఇప్పటి వరకు మన యాంగ్రబల్ స్టార్ ప్రభాస్ గారు ఏ సినిమాలో కూడా కనిపించని విధంగా ఈ సినిమాలో అయితే కనిపించబోతున్నారు. మన సందీప్ రెడ్డి వంగ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదబ్బా. ఆయన డైరెక్షన్ లో సినిమా వస్తుందంటే ఏ రేంజ్ లో ఉంటుందో నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఆ రేంజ్ లో హీరోలు మారిపోతారు. మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మనం చూసాం కదా, ఆల్రెడీ తన డెబ్యూ మూవీ అయిన అర్జున్ రెడ్డి మూవీ కానివ్వండి, అండ్ అలాగే ఆ తర్వాత వచ్చిన రణబీర్ కపూర్ సినిమా యానిమల్ సినిమా కానివ్వండి, ఇప్పుడు రాబోతున్న స్పిరిట్ మూవీ కానివ్వండి, ఇవన్నీ కూడా అదే కోవాలకు వెళ్తాయి. సో మన యాంగ్రబల్ స్టార్ ప్రభాస్ గారిని అసలు ఏ రేంజ్ లో చూపించారంటే, బాడీ మొత్తం కట్లతో, హెయిర్ పెంచుకొని, గడ్డాలు మీసాలు పెంచుకొని, సెటిలేష్ గా మొత్తం దెబ్బలు, గాయాలతో, ఒంటి నిండా గాయాలతో కట్లు కట్టుకొని, సిగరెట్ చేతిలో మందు, వేరే లెవెల్ లుక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ లుక్ చూసిన తర్వాత నిజంగా ప్రభాస్ గారి అభిమానులు అయితే చాలా రోజుల తర్వాత ఒక మంచి యాంగ్రీ రోల్ లో మన యాంగ్రబల్ స్టార్ ప్రభాస్ గారు మనకు కనిపించబోతున్నారు. మనకు ఒక భారీ సక్సెస్ ని ఇవ్వబోతున్నారని చెప్పి మన యాంగ్రబల్ స్టార్ ప్రభాస్ గారి అభిమానులు అయితే పండగ చేసుకున్నారని చెప్పొచ్చు. ఆ రేంజ్ లో లుక్ కానివ్వండి, ఆడియో క్లిప్ కానివ్వండి, స్పిరిట్ లుక్ కానివ్వండి, టైటిల్ లోగో కానివ్వండి, నెక్స్ట్ లెవెల్లో ఈ సినిమాపై అంచనాలను పీక్స్ వెళ్ళిపోయాయని చెప్పొచ్చు. ఇకపోతే ఈ సినిమా నుంచి నిన్న అనుకోకుండా సినిమా రిలీజ్ డేట్ ని కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగిందబ్బా. నిజంగా ఇది మరో సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. నిజంగా అప్డేట్ల మీద అప్డేట్లు అయితే మన సందీప్ రెడ్డి వంగ గారు అయితే అభిమానులకు నెక్స్ట్ లెవెల్లో ట్వీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇకపోతే స్పిరిట్ మూవీ మార్చ్ 5వ తారీఖు 2027 సంవత్సరం మన ముందుకు అయితే రాబోతుంది. నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు ఎక్కడా లేదు సినిమా. సో అసలు ఊహించలేదబ్బా. ప్రభాస్ గారి బర్త్డే రోజున ఆడియో క్లిప్, అండ్ అలాగే న్యూ ఇయర్ కానుక ఫస్ట్ లుక్, అండ్ అలాగే ఇప్పుడు రిలీజ్ డేట్, అప్డేట్ల మీద అప్డేట్లు ఇచ్చుకుంటూ వస్తున్నారు. సో ఇది ఒక విధంగా చూసుకుంటే సంతోషాన్ని కలుగజేసే అంశమని చెప్పొచ్చు. ఇదే రకంగా అప్డేట్ల మీద అప్డేట్లు ఇచ్చుకుంటూ పోతే సినిమాపై అంచనాలు పీక్స్ వెళ్ళిపోవడం మాత్రం ఖాయం గైస్. సో ఈ సినిమా రిలీజ్ కి ఇంకా సంవత్సరం, ఆల్మోస్ట్ గా 13-14 నెలల టైం ఉందబ్బా. చాలా అంటే చాలా లాంగ్ లోనే పెట్టారని చెప్పొచ్చు. ఈ మధ్యలో ఫౌజీ సినిమా ఉంది, అనురాగపూడి డైరెక్షన్ లో వస్తున్న ఫౌజీ మూవీ ఉంది. సో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా వస్తుంది ఖచ్చితంగా. ఆల్రెడీ ఫౌజీ మూవీ ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ దిశగా అయితే వచ్చేసింది. స్పిరిట్ మూవీ షూటింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా చాలా టైం ఉంది. ఈ మధ్యలో ఫౌజీ మూవీ ఉంది మనకు. ఆ తర్వాత నెక్స్ట్ ఒక 6 months ఆర్ 7 months గ్యాప్ లోనే ఈ సినిమా కూడా, స్పిరిట్ మూవీ కూడా మన ముందుకు అయితే రాబోతుంది. సో ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించడంతో ఇక అభిమానులు ఖచ్చితంగా ఫౌజీ మూవీ ముందు రాబోతుంది, ఆ తర్వాతే స్పిరిట్ మూవీ అయితే రాబోతుంది. ఆల్మోస్ట్ గా 14 నెలల టైం ఉంది. ఇంకా చాలా అంటే చాలా లాంగ్ గ్యాప్ ఉందని చెప్పొచ్చు. ఈ మధ్యలో ఫౌజీ మూవీ ఉంది కాబట్టి డిసప్పాయింట్ ని కలుగు చేసే అంశం అయితే ఖచ్చితంగా కాదు. సో ఈ సినిమాకి ఆ సినిమాకి ఖచ్చితంగా 7-8 నెలలు గ్యాప్ ఉండేలాగానే కనిపిస్తుంది గైస్. సో ఇది ఓవరాల్ గా మన యాంగ్రబల్ స్టార్ ప్రభాస్ గారి లుక్ మీకు ఎలా అనిపించింది, అండ్ అలాగే ఈ సినిమా రిలీజ్ డేట్ పై మీ ఒపీనియన్ ఏంటిది కూడా కామెంట్ చేయండి. సో కొద్దిగా లాంగ్ అయిన ఫీలింగ్ వస్తుంది ఖచ్చితంగా. సో దీని మీద కూడా మీ ఒపీనియన్ అనేది కూడా కామెంట్ చేయండి గైస్. కంపల్సరీగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇది గైస్ ఓవరాల్ గా మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది. అండ్ నేను బై బై సైనింగ్ ఆఫ్. థాంక్యూ.